నమస్తే వీధుని స్వాగతం లక్షణ సమాజితం నేను సురేష్ దండు 2001లోనే కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ స్వరాష్ట్రం కోసం జెండా పట్టి కొత్తపేట డివిజన్ నుండి ఎల్బీ నగర్లో తనకంటూ ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఉద్యమంలో పాల్గొని పేరు ప్రఖ్యాతలు తెలంగాణ ఉద్యమకారులందరితోటి కూడా సహచరులుగా పనిచేస్తూ అదే ఉద్యమకారునికి కార్పొరేటర్గా టికెట్ ఇచ్చి ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. మరి కొత్తపేట డివిజన్ అంటే కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు, పరిచయం చేయాల్సిన విషయము అసలే కాదు. మరి ఈ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికైన ఉద్యమకారుడు ప్రజెంట్ ఉన్నటువంటి కార్పొరేటర్ జీవి సాగర్ రెడ్డి గారు ఉన్నారు. మరి బహుళ అంతస్తులు ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఇక్కడ అంతా కూడా అన్ని ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్థిర నివాసులుగా నివసిస్తున్నారు. వారి కోసం తీసుకున్నటువంటి ప్రత్యేక వసతులు, అవసరాలు, ప్రభుత్వ పథకాలు ఏ రకంగా ముందు తీసుకుని వెళ్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. కొత్తపేట అంటే సుపరిచితం, అసలు చెప్పవలసిన అవసరం లేదు. షాపింగ్ మాల్స్, బహుళజాతి అంతస్తులు, మరి ఇవన్నీ చూసుకుంటే 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోరు. మీరు ఒక ఉద్యమకారునిగా మీ ఉద్యమ పార్టీ కూడా రెండోసారి 88 సీట్లు, మీరు 3 సంవత్సరాలు అయిపోతుంది, మీరు రెండోసారి మీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ విషయాలు ఒక ఉద్యమకారునిలాగా మీకు ఎలా సంతోషాన్ని కలిగజేస్తున్నాయి? చాలా సంతోషంగా ఉందండి. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము. ఆ రోజు నుంచి కూడా ఉద్యమం ఏ విధంగా కేసీఆర్ గారు తీవ్ర రూపం దాల్చి తెలంగాణ సాధించడానికి కృషి చేశారో అప్పటి నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కూడా మేము కూడా పాలు పంచుకుంటున్నాము. స్వయంగా మా కళ్ళతో మేము చూస్తున్నాము కూడా. గత 4 సంవత్సరాల కింద తెలంగాణలో 1 ఎకరం ₹1,00,000 కూడా పలకకుంటుండే. ఈరోజు గ్రామాలలో 20 లక్షలకు తక్కువ ఎక్కడ కూడా తగ్గకుండా ఎకరా ₹20 లక్షల పలుకుతుందంటే ఎంతగానో అభివృద్ధి చెందితే మాత్రం తెలంగాణ ఎంతో అభివృద్ధి పథంలో ఉంది. కాబట్టి ఈరోజు గ్రామాల్లో కూడా ₹1,00,000 వెళ్ళి ₹20 లక్షల కంటే దాదాపు 20 అంతలు భూమి రేటు పెరిగింది. గతంలో ఆంధ్రాలో ఉంటుండే అక్కడ 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఉన్నప్పుడు తెలంగాణలో 50,000, 30,000, 20,000, 15,000 ఉంటుండే. అక్కడ 15,000, 30,000 ఉంటుండే. అందుకే వాళ్ళకి ఎకరం అమ్మి అక్కడ వాళ్ళు 1 ఎకరం అమ్మితే వచ్చి 200 ఎకరాలు ఉంటుండే. ఇప్పుడు మనము వారికి సమానంగా ఆంధ్ర కంటే ఎక్కువగా ఇప్పుడు అక్కడ అదే రేట్లు ఉన్నాయి. మనం రోజుకు ప్రతి నెల చూసుకుంటే ఒక నెల 20 అంటున్నారు, ఇంకో నెల 22 అంటున్నారు. ఇంకొక ఇదే పరిపాలన కేసీఆర్ గారి పరిపాలన ఉంటే ఇంకొక 2 సంవత్సరంన్నరలో మంచినీరు కాళేశ్వరం ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ అయిపోతాయి. తెలంగాణలో ఎకరం ₹1,00,00,000 తక్కువగా ఎక్కడ కూడా దొరకదు రాబోయే రోజుల్లో. ప్రతి ఒక్కరూ నిరుపేద కుటుంబం అంటే సన్నకారు రైతులు 1 ఎకరం ఉన్నా కానీ ఈరోజు కోటేశ్వర్లో అవుతున్నారు రాబోయే కాలంలో కేసీఆర్ గారి పరిపాలనలో. అయితే ఇప్పుడు మీ ప్రభుత్వం 88 సీట్లు వచ్చింది. ఒక ఉద్యమకారులు అంటే దాదాపు ఉద్యమకారులు అనేది పెద్ద చిన్న కాకుండా మీరు కూడా ఒక జెండా పట్టుకొని సమాయత్తం చేశారు ఎల్బీ నగర్లో. కేసీఆర్ సీఎం అయ్యారు, 88 సీట్లు వచ్చినాయి. ఈ యొక్క ఫీలింగ్ అంటే ఆయన సీఎం అయినప్పటికీ కూడా ఆ స్థాయిలో మీకు కూడా ఉంటుంది ఫీలింగ్. ఎందుకంటే ఉద్యమ సందర్భంలో చూసుకున్నట్టయితే ఈ ఫీలింగ్ ఎలా అనిపించింది మీకు ఆ రోజు? మేము యాక్చువల్గా 100 నుంచి 105 సీట్లు వస్తాయని అనుకున్నాము. ఇంకొక దాదాపు ఒక 12, 13 సీట్లు, 15 సీట్లు దానికి తక్కువ వచ్చాయి. అది కూడా కొన్ని దగ్గర 1000 ఓట్లు, 500 ఓట్లతో చాలా సీట్లు మేము కోల్పోవడం జరిగింది. కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసి ప్రజలందరూ తిరిగి కేసీఆర్ గారిని దీవించి ఇలాంటి సీఎం మాకు కావాలని ప్రజలు కోరుకున్నారు, గెలిపించుకున్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కూడా మీ పార్టీ ఒక 80% మీ మద్దతుతో గెలిచారు. ఎంపీ సీట్లలో అదే ర్యాప్ ఉంటుందంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు 17 సీట్లలో మేము ఖచ్చితంగా 16 సీట్లు భారీ మెజారిటీతో మేము గెలుస్తున్నాము. దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు. అయితే ఇప్పుడు మీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహార కార్యక్రమం మొన్న కూడా కేసీఆర్ గారు సీఎం గెలిచిన తర్వాత కూడా ఆఫీస్ అందరూ పిలిపించి చెట్లు కొట్టేస్తే పీడీ యాక్ట్ పెడతాను. మరి మన డివిజన్లో ఈ కొత్తపేట డివిజన్లో ఆ అవేర్నెస్ కార్యక్రమాన్ని మీరు స్వతహాగా ఒక ఉద్యమకారులాగా ఉద్యమ స్ఫూర్తిగా తీసుకెళ్ళాలంటారు, ఎలా తీసుకెళ్తున్నారు? కేసీఆర్ గారు సీఎం అయిన మొదటి సంవత్సరంలోనే ఈ హరితహార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు మీరు వెళ్ళి హైదరాబాద్ నుంచి విజయవాడ రోడ్డు వెళ్ళి మీరు చూడవచ్చు. రోడ్డుకి ఇరువైపులా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హరితహారంలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా అన్ని నేషనల్ హైవేస్కి రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించారు.
ఇప్పుడు అవి దాదాపు 4 సంవత్సరాలు అవుతున్నాయి. చాలా పెద్దగా చెట్లు మనం హెలికాప్టర్లో వెళ్ళి చూస్తే మీకు మనం ఎక్కడెక్కడ పెట్టామో అనేది క్లారిటీ కనబడుతుంది. పచ్చదనం పెరిగింది. అదేవిధంగా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కేసీఆర్ గారు అందరికీ అధికారులతో సహా సర్పంచ్లకు, కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, అధికారులకు, కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా ఈ వర్షాకాలం వచ్చినప్పుడు హరితారం ఖచ్చితంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా మేము కూడా కొత్తపేటలో దాదాపుగా గత 3 సంవత్సరాల్లో మేము ఇక్కడ 8 నుంచి 10,000 మొక్కలు నాటాము. కొత్తపేట డివిజన్లో కూడా. ఇప్పుడు కేసీఆర్ గారు మంచిగంధం, శ్రీగంధం మొక్కలు కూడా ఇస్తున్నామని అన్నారు. అవునండి. అయితే చెట్ల మీద ఆయనకున్నటువంటి అవగాహన, అయితే ఈ అవగాహన ఎలా కల్పించి ఉండొచ్చు? మీరు కూడా ఒక ఉద్యమకారులతో ఉన్నారండి. కేసీఆర్ గారు రైతు బిడ్డ. అతను ఒక ఉన్నత వ్యవసాయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చారు. ఒక రైతుకు ఎప్పుడైనా కానీ మొక్కల మీద, చెట్ల మీద, వ్యవసాయం మీద మక్కువ ఎక్కువగానే ఉంటుంది రైతు బిడ్డలు. ఓకే. కాబట్టి కేసీఆర్ గారు ఎక్కువ శాతం ఏదైనా ఆలోచించాలన్నా కానీ వ్యవసాయ క్షేత్రంలో ఉండి మనసు ప్రశాంతతతో ఆలోచించి ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ అక్కడనే రూపుదిద్దుకుంటాయి, వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. కాబట్టి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ సీఎంగా దేశంలోనే పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మన యోగా 53 ఒకటి చేయించారు, మరి అందరు ప్రజాప్రతినిధులు వెళ్ళారు, మీరు కూడా? నేను ఆ టైంలో ఇండియాలో లేకుండే ఒక 1 వీక్ వెళ్ళలేకపోయాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలకు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా మీరు పూర్వకాలంలో రాజులలో చూసుకుంటే కూడా గుళ్ళు, గోపురాలు అధికంగా కట్టిస్తుండే రాజులు. ఆ కట్టించిన రాజుల యొక్క పేరు వేల సంవత్సరాల వరకు ఇప్పటికి కూడా ఉండిపోతుంది. దేవుని మీద నమ్మకం ఉండి ఒక ప్రజాస్వామ్యంలో ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి దేవుని మీద కూడా నమ్మకం ఉంటేనే దేవుడు కూడా కరుణించి ఆ రాష్ట్ర ప్రజలందరికీ దీవెనలు అందజేస్తారనే భావనతో కేసీఆర్ గారు తన పరిపాలనలో దేవుణ్ణి కూడా నమ్మడం జరుగుతుంది. అదే ఇప్పుడు మొన్న ఈ మధ్యకాలంలో చూశాను, పేపర్లో కూడా చాలా వరకు చూసాం, హైదరాబాద్లో రియల్ భూమి బాగా, అంటే మీరు ఊళ్ళల్లో కూడా ఎకరం బాగా వెళ్ళింది అన్నారు కదా, హైదరాబాద్లో బాగా పెరిగిపోయింది. అంటే ఇప్పుడు ఇలాంటి అవకాశాలు హైదరాబాద్ ఇంకా ఏ రకంగా విశ్వనగరం వైపు వెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు దాదాపు భారతదేశంలో చూస్తే సౌత్ ఇండియాలోనే హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం చాలా అభివృద్ధిలో ఉంటే దాదాపు 8 నెలల కిందట హైదరాబాదులో అవుట్స్కర్ట్స్లో 5,000 రూపాయలు ఉన్నది ఈరోజు 10,000, 12,000 రూపాయలకి వెళ్ళింది. అంటే దాదాపు 8 మంత్స్లో డబల్ అయిపోయింది హైదరాబాద్లో. విత్ ఇన్ ది సిటీ కూడా అంతే. 30,000 రూపాయలు ఉన్నది 60,000 రూపాయలు అయింది. 60,000 రూపాయలు గజం ఉన్న దగ్గర 1,20,000 రూపాయలు అయింది. అంటే ఓవరాల్ 8 మంత్స్లోనే డబల్ అయిపోయింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన విత్ ఇన్ 15 డేస్ లోపలనే దాదాపు 50% రేట్స్ పెరిగిపోయాయి. అంటే కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా తమ యొక్క డబ్బును తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ జోన్ తెలంగాణ అని చెప్పేసి ఇప్పుడు భారతదేశం మొత్తం నమ్ముతుంది. ఆ విధంగానే అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీరున్నటువంటి డివిజన్ బహుళ అంతస్తులు షాపింగ్ మాల్స్, అయితే నిన్ననే చూసి ఉన్నాం మనం, ఢిల్లీలో ఒక హోటల్లో మొత్తం కాల్ జరిగి 17 మంది కూడా. మరి ఇలాంటి విషయంలో మీరు ఒక ఉద్యమకారులాగా, అంటే ఒక మీ డివిజన్కు మచ్చ రాకుండా ఆఫీసర్ని ఎలా అప్రమత్తం చేస్తున్నారు? కొత్తపేటలో ఇక్కడ దాదాపు బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా ఓల్డ్ బిల్డింగ్స్. ఎందుకంటే ఇది ఒక 40 సంవత్సరాల కిందనే ఏర్పడిన కాలనీస్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, డెవలప్ అయ్యింది. కాబట్టి కొత్త బిల్డింగ్స్ చాలా తక్కువనే. ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి వాటికి కొద్దిగా సెక్యూరిటీ పర్పస్గా సేఫ్టీ మెజర్మెంట్స్ ఆ రోజులలో తీసుకోలేదు. ఇప్పుడు కొత్తగా కట్టే ప్రతి బిల్డింగ్ కూడా మేము ఖచ్చితంగా అధికారులను ఆదేశిస్తున్నాము. వాళ్ళు అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాతనే మీరు వాటికి ఎన్ఓసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. లేని ఎట్లా ఎవరికి కూడా బిల్డింగ్ ఎన్ఓసి ఇవ్వద్దని చెప్పేసి మేము అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. అయితే నిన్న జరిగిన సంఘటన కూడా ఒకటి, గ్రేటెడ్ కమ్యూనిటెడ్ ఒక హాల్లో ఒక పోరగాడు ఆడుకుంటూ, ఒక బాలుడు ఆడుకుంటూ కరెంట్ ఫోన్స్ టచ్ చేసి చనిపోయిన వార్త కూడినమాట. మరి ఇలాంటి సంఘటనలు అంటే మీరు కార్పొరేటర్ కనుక మీరు ఏమైనా అబ్జర్వ్ చేసి ముందుగా అతన్ని అప్రమత్తం చేస్తుంటాం? ఇప్పుడు బిల్డింగ్ కట్టినప్పుడు ఎర్త్ కంపల్సరీ ఎర్త్ ఇవ్వాలి. ఎర్త్ కూడా ఇచ్చినాక కూడా బిల్డింగ్లో సమ్ పర్సెంటేజ్ ఆఫ్ అప్పుడప్పుడు కొన్ని దగ్గర కరెంట్ షాక్ అనేది వస్తుంది. వీటిని ఖచ్చితంగా ప్రతి బిల్డింగ్ కూడా ఎవ్రీ మంత్ చెక్కింగ్ చేసుకోవాలి.
ఎలక్ట్రిసిటీ ఎర్తింగ్ అవుతుందా అవ్వట్లేదా, ప్రతి బిల్డింగ్ వాళ్ళు కూడా మెయింటెనెన్స్ అనేది ఒక వ్యక్తిని పెట్టుకొని మెయింటెనెన్స్ చెక్ చేయించుకోవాలి. లేని ఏళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని పిలిపించి లేదంటే వారికి కంప్లైంట్ ఇచ్చి అన్న చెక్ చేయించుకోవడం కంపల్సరీ. మీరు అంటే వయసు తక్కువైనా కూడా రాజకీయ రంగంలోకి వచ్చారు, కార్పొరేటర్ గెలిచారు. మరి ఎక్కువ ఫాలోయింగ్ మీకు యూత్లో ఉంది. అంటే ఇప్పుడు యూత్ అంటే దాదాపు చిచ్చోర చేతలు చేసే వాళ్ళే ఎక్కువ అయిపోయినట్టు ఒక కామెంట్ కూడా ఉంది. మరి మన అంబర్పేటలో చేసినట్టయితే ఒక అమ్మాయిని ఒక లవ్ ఉన్మాది చేశారు. ఇలాంటి విషయాలలో మీరు మీ ఫాలోయింగ్స్కి ఏమైనా సూచనలు ఇస్తుంటారా? ఖచ్చితంగా ఇస్తుంటామండి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని కూడా చూస్తుంటారు, మనం ఏ విధంగా ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నామో వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు గత 20 ఏళ్ళ నుంచి దాదాపు 18 ఏళ్ళ నుంచి కూడా నన్ను కూడా చూస్తున్నారు. నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో నుంచి నేను రాజకీయాలలో ఉన్నాను. అప్పటి నుంచి కూడా నేను టీఆర్ఎస్ పార్టీ గత 18 సంవత్సరాలు అవుతుంది. నేను టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక మచ్చ లేకుండా ఈ రోజుకి ఈ స్థాయికి ఎదిగానంటే వాళ్ళు కూడా అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. మనం చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటూనే ఉంటారు. ఇంకా లాస్ట్ అండ్ లీడ్ 3 సంవత్సరాలు అవుతుంది. మీరు ఇచ్చిన హామీలు ఈ 2 సంవత్సరాల్లో మరి ఇంకా మీరు దాదాపు కేసీఆర్ గారు, కేటీఆర్ గారితో, హరీష్ రావు అందరితో సుపరిచితులు. ఇంకా డెవలప్మెంట్ విషయంలో ఎలా ముందుకెళ్తారు? మీ యొక్క విజన్? ఇప్పుడే చెప్పాను, ఇది దాదాపు కొత్తపేట డివిజన్ అంటే కొత్తగా ఏర్పడిన కాలనీస్ ఏమీ లేవు. ఇవన్నీ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. ఇదంతా దిల్సుఖ్నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు ఆల్రెడీ 40 సంవత్సరాల కింద ఏర్పడినాయి. వీటికి కొత్తగా ఏంటంటే అప్పట్లో ఆ రోజులకు అనుగుణంగా జనాభాకు అనుగుణంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని లక్షల మంది జనాలు వచ్చారు, ఇక్కడ సెటిల్ అయ్యారు. కొత్త పెద్ద పెద్ద బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్స్ అయిపోయాయి. ఆ డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా తీసేసి కొత్త డ్రైనేజీ వేయడం జరుగుతుంది. అది ఇంకొక 2 సంవత్సరాలు కూడా పడుతుంది. మరి ఒక మాకు మూసి కూడా బాగా పెద్ద ఒక 4-5 కిలోమీటర్లు మూసి ఉంది. దానికి కూడా మేము ఒక 3,000 కోట్లు కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు మూసీ రివర్ బోర్డుకి. ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు చైర్మన్ ఉన్నారు. మొదటి విడత 1,500 రిలీజ్ చేశారు. అది కూడా కంప్లీట్ అయిపోతే మాకు హైదరాబాద్లో ఇంతకుముందు హైదరాబాద్ మూసీకి చుట్టుపక్కల కాలనీస్ అంటే మూసీ వాసన వస్తుంది, అక్కడ ఎవరు ఇల్లు కట్టుకోవాలంటే భయపడుతుంది. రాబో 4-5 సంవత్సరాల్లో మూసీ పక్కన గజము 2 లక్షలు పెట్టినా దొరకదు.